గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన డీలిమిటేషన్. దీనివల్ల సౌత్ పవర్ తగ్గిపోతుందా? హలో, ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. డీలిమిటేషన్ అంటే చాలా సింపుల్. ఎంపీ సీట్స్ని డిసైడ్ చేయడం. పాపులేషన్ బేస్ మీద ఈ సీట్స్ని డిసైడ్ చేస్తారు. అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ఎక్కువ సీట్స్, తక్కువ పాపులేషన్ ఉన్న చోట తక్కువ సీట్స్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే నార్త్ స్టేట్స్లో పాపులేషన్ చాలా బాగా పెరిగిపోయింది, సౌత్ స్టేట్స్లో పాపులేషన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు కనుక డీలిమిటేషన్ వస్తే నార్త్కి ఎక్కువ సీట్స్ వెళ్ళిపోతే సౌత్కి తక్కువ సీట్స్ ఉంటాయి. ఇంపాక్ట్ ఏంటంటే పార్లమెంట్లో సౌత్ వాయిస్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో మన సౌత్ స్టేట్స్ అన్ని చాలా వరకు అపోజ్ చేస్తున్నాయి. డెవలప్మెంట్లా కనిపిస్తుందా లేక సౌత్కి పనిష్మెంట్లా ఉందా? మీరేమనుకుంటున్నారు అసలు ఈ డీలిమిటేషన్ మీద? ఏంటో కామెంట్స్లో చెప్పండి.